హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను మీ మధ్యవాడిగా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాను కదా. మనకు అక్కడనే ఆంజనేయ స్వామి గుడి పక్కనే కోటమైసమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కోటమైసమ్మ తల్లి టెంపుల్ చాలా పవర్. ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి గుడికి విజిట్ అయిన వాళ్ళు ఇక్కడ కోటమైసమ్మ తల్లి టెంపుల్కి అయితే వస్తారు. అండ్ కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, కోటమైసమ్మ తల్లి టెంపుల్ని విజిట్ అయిన తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళరు. అందుకనే ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి గుడి దర్శనం అయిపోయిన తర్వాతనే కోటమైసమ్మ తల్లి టెంపుల్కి అయితే వస్తారు. ఇక్కడ మనకు బయట మొక్కున వాళ్ళు ఏంటంటే కోళ్ళు అవి ఇవి బలిస్తూ ఉంటారు. అందుకనే నీసు కలుస్తుంది అనేసి మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి సైడ్ అయితే వెళ్ళరు. అలానే మేము కూడా బయట షాప్స్ దగ్గర కోళ్ళని తీసుకొని అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళినాం. అండ్ అక్కడ ముందర ఒక గుడి ఉంటుంది, వెనకాల ఒక గుడి ఉంటుంది. ముందర గుడి దర్శనం చేసుకున్న తర్వాత వెనక గుడికి వెళ్తే మనకు అక్కడ కోళ్ళను అయితే జల్దా పట్టిస్తారు. కాకపోతే అప్పుడు బయట కొయ్యనిచ్చేది, కాకపోతే ఇప్పుడు కొయ్యనిస్తలేరు. సో మేము ఆ కోళ్ళని తీసుకొని మళ్ళీ బయట వాళ్ళు కోసే వాళ్ళు ఉంటారు, మనకు వాళ్ళకి ఇస్తే కోసిస్తారు. అండ్ ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అసలు ఎక్కడ వండుకోవాలని కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మనకి ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించింది చింత చెట్లు అని బయట ఎవరు అడిగినా చెప్తారు. కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళినామంటే ఒకవేళ వెహికల్ తీసుకెళ్తే టికెట్ తీసుకుంటారు, వెహికల్ లేకపోతే నార్మల్గా వెళ్ళిపోవచ్చు. మేము వెహికల్ తీసుకొని రాలేదు కాబట్టి మేము ఏదో నార్మల్గానే వెళ్ళిపోయినాం. అక్కడ చింత చెట్ల కింద ప్రతి ఒక్కరు అక్కడనే వండుకొని తింటారు. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. చుట్టూ చింత చెట్లు ఉంటాయి అండ్ చాలా కోతులు ఉంటాయి. చాలా బాగా పిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మన ఫ్యామిలీతో వెళ్ళినా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అక్కడ నేచర్ అయితే. అండ్ మేము కూడా అలానే వండుకొని తిని బాగా ఎంజాయ్ చేసినాం. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినారు. అండ్ తనైతే మా అల్లుడు. ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలా అని నాకు కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకా మధ్యమడిగా ఆంజనేయ స్వామి గురించి నేనైతే చెప్తాను. బాయ్.